హాయ్ అండి అందరికీ. ఇప్పుడైతే దేవుడి పూజ కోసం అయితే ఆకుల పూజ అయితే కట్టిస్తున్నారు. సరే ఇక్కడ చూడము. హాయ్ హాయ్ అందరికీ. నేను నా కొడుకు నా కూతురు రెడీ, అందరూ వెళ్ళిపోయారు, నేనే ఆలస్యం. ఇక్కడే పెళ్ళి కూడా చూపిస్తా, కళ్యాణ మంటపం కూడా ఇదే. మా బంటు కూడా చూసారా ఈరోజు జడలేలే వీళ్ళెడ్డలు. హాయ్ చెప్పు నైనా. చూస్తున్నాను ఇక్కడ దగ్గర ఒక ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉంది. అక్కడైతే అదే కళ్యాణ మంటపం వేస్తున్నాం కదా, అక్కడే పూజ అయితే చేయించడానికి వచ్చాం. ఆకలి పూజ అయితే కట్టించాము. ఫస్ట్ శాస్త్రం ఇదే చూసారా. ఆంజనేయ స్వామి మొత్తం ఆకలి పూజ కట్టించేసి మొత్తం ఫ్యామిలీ మొత్తం ఉంది. మళ్ళీ హాయ్ చెప్తుంది పెళ్లి మందిరాలు అందరూ వచ్చేసాం. మొత్తం అందరూ చూసారా. మా లావణ్ణి పెళ్లి కూతురు, అందరూ పెళ్లి కూతురు కూడా ఉంది అక్కడ కనిపించారు. మా మల్లిక ఎక్కువ ఫ్రెండ్ చూసారా. నేను నా కూతురు, పెళ్లి కూతురు వాళ్ళ అమ్మ, మా పిన్ని, ఇప్పును మా అత్త, లావణ్ణి దాన్ని ఏం చూసారా. బాబు ఏడుస్తుంటే అలా వెళ్తున్నా. మల్లిక నాది కొంచెం వీడియో చేయమని. ఇక్కడ వచ్చేసి మా ఆంజనేయ స్వామి లావణ్ణి గారు భర్త. పూజ అయితే అయిపోయింది. ఇప్పుడే బయటికి అయితే వస్తున్నాము. వీడు ఏడుస్తున్నాడు ఒకే సమయంగా ఒక్కబట్టి పట్టుగాడు. ఈరోజు ఇప్పుడే పూజ, ఇంకెప్పుడు గాజుల కూడా వస్తారు. అది గాజుల శాస్త్రం కూడా చెయ్యాలి. ఇక్కడేనండి పెళ్ళి, ఇదే కళ్యాణ మంటపం చూసారా. ఇక్కడ మొత్తం స్టేజ్ వేసేసి డెకరేషన్ చేసేసారు. ఇలా అయితే డెకరేషన్ చేశారు చూసారా. ఇక్కడే తలంబ్రాలు కూడా, అదే పెళ్ళి చేసేది అదే దేవాలయము, రాముల దేవాలయము. ఇక్కడ చెట్టు ఉంది చూసారా. అక్కడ అందరూ వెళ్ళిపోయారు. ఇక్కడ చాలా పూలు మొత్తం అన్నీ ఉన్నాయి, నీళ్ళు, పూల చెట్లు అన్నీ చాలా ఉన్నాయి. చాలా పెద్దది దేవాలయం. ఇది కూడా ఒకటి లింగేశ్వరం దేవాలయం. ఎట్లుంది ఇక ఇది మందారం చెట్టు. ఇది వచ్చేసి చూసారా. ఇక్కడ ఎవరు కోసుకెళ్ళరు పూలు. ఎవరికైనా తెస్తే నాకు కూడా తప్పకుండా కామెంట్ చేయండి, ఓకేనా. ఇక్కడికైతే వచ్చాము ఇంకోసారి పూజకి. చూడ కూతురు ఎలా చేస్తుందో. ఇందులో ఉండేది శివలింగం అన్నమాట. నంది కూడా ఇక్కడే ఉంది. వాటిలో ఎవరు తీయలేదు. రామయ్యకి ఈ పక్కన ఇలా అయితే పూజ చేయించుకున్నాం చూసారా. బియ్యము బ్యాళ్ళు బెల్లం మొత్తం ఇచ్చేసి వచ్చేసాము. ఇప్పుడే పూజ అయిపోగానే గోమాత పూజ అది కూడా చేయాలి. నెక్స్ట్ టెంపుల్కి వెళ్ళి వచ్చిన తర్వాత గోమాతను అయితే ఇంటి దగ్గర పూజకొచ్చారు. దానికి కూడా చక్కగా కాళ్ళని కడిగేసి పూజ అయితే చేసింది పెళ్లి కూతురు. నెక్స్ట్ వచ్చేసి గాజుల శాస్త్రము. గాజుల ఇంటి దగ్గరికే వస్తారు. ఇక్కడ ఎలా పెళ్ళిళ్ళు జరిగినా మొత్తం అన్ని గాజులు తీసుకొని ఇంటి దగ్గరికే వస్తారు. వాళ్ళకు కూడా బియ్యం బ్యాళ్ళు పెట్టేసి మా ఇంటిని ఇంకా హ్యాపీగా వాళ్ళకి కూడా సాగనంపాలి. కొంచెం దక్షిణ పెట్టేసి ఇంకా గాజులు మొత్తం అన్నీ ఎవరికి ఏవి కావాలో కాదు, అందరికీ ఒకేలాంటి గాజులే. వాళ్ళ ఇష్టం, ఎవరైనా వేసుకోవచ్చు. కానీ గ్రీన్ కలర్ మాత్రమే అందరికి ఎక్కువ వేయించింది. అందరికీ 2 డజన్లు వేయించింది మా పిన్ని. మామూలుగా ఒక్కొక్క డజనే వేయిస్తారు చూసారా. మా లావణ్య అప్పుడే రెడీగా ఫస్ట్ పెళ్లి కూతురు అయిన తర్వాత లావణ్యనే వేసుకునింది. అందరూ వేసేసుకున్నారు. మా లాస్ట్ ఇంకేం మా అత్తయ్య వెళ్ళింది. ఇంకా తిను మా మామ పెళ్ళాము. గాజులే వేయించుకోలే, ఇంకా ఇప్పుడు చూపించాను వేయించుకోవాలి. వచ్చేసి పెళ్లి కూతురు చూసారా ఎంత బాగా వేయించుకోండి. వచ్చేసి పెళ్లి కూతురు గాజులు, పెళ్లి కూతురు చేతి. నేను ఇంకా వేయించుకోలేదు, పెండింగ్ లో ఉన్నాను. అందరూ సైడ్ గాజులు తెచ్చుకున్నారు. ఇంకా అందరూ మొత్తం సైడ్ వేసుకొని గాజులు కూడా వేయించుకున్నారు. ఇప్పుడు నేనైతే వెళ్ళాను, లాస్ట్లో వెళ్ళాను. గాజులు 10:30కు వచ్చింటే నేను వేయించుకునింది 2:30 అయింది. అందరూ వెళ్ళిపోయిన తర్వాత బాబు అస్సలు బంకోలే. ఆ రోజు ఎక్కువ సతాయించాడు, అస్సలు ఒక్క నిమిషం కూడా ఉండలే. లాస్ట్లో వెళ్ళి నేను లాస్ట్లో వేయించుకున్నాను. నేను నా తర్వాత నా కూతురు లాస్ట్. అందరూ వేయించుకున్న తర్వాత మేమైతే వేయించుకున్నాము. ఏడ్చింది మళ్ళీ. మా అందరూ వెళ్ళిపోయారు, మేమే లాస్ట్ అని. కొన్ని టప్పులు అలానే బ్యాంగిల్స్ అయితే 2 చేతులకి వేయించుకున్నాను. చాలా బాగా వేశారు. 2 డజన్లు వేశారు. ఒక్కొక్క చేతికి ఒక్కొక్క డజన్. అలానే సైడ్ బ్యాంగిల్స్ వేసేసి మంచిగా అయితే బ్యాంగిల్స్ అయితే వేసేస్తాను. ఇంకా వాళ్ళు అదే తగ్గట్లు వాళ్ళు వచ్చారు. వాళ్ళు అలా కొడుతున్నారు. మ్యూజిక్ చాలా బాగుంటుంది. కలర్ పేపర్స్ మొత్తం అడిగించారు. పందిరి కూడా వేసేసి చూసారు. మొత్తం అలా బంతి పూలతో మొత్తం
డెకరేషన్ చేశారు. ఇలా ఉంటుంది ఓవరాల్ లుక్ అయితే. ఇంకా భజంత్రీలు అంటారు కదా, వాళ్ళైతే వాయిస్తున్నారు. మంచిగా వైబ్రేషన్ వస్తుంది, చాలా బాగా ఉంటుంది. అందరూ మంచిగా రెడీ అయ్యి మొత్తం హాయ్ చెప్తారు చూడండి. అందరూ మంచిగా రెడీ అయ్యి ఉన్నారు. అందరూ రండి ఇక్కడ ఒక ఫోటో తీస్తాను. ఆ రోజు శారీ అయితే వేసుకోలేదు, డ్రెస్ వేసుకొని అందరూ శారీ కట్టుకున్నారు. అంటే ఒకేలాంటి శారీస్ నేను తీసుకోలేదు, అక్కడ శారీ తీసుకున్నామని వెళ్ళా, కానీ ఆ రోజు కుదరలేదు తీసుకోలే. అందరూ అలాంటి శారీసే స్టైల్ చేశారు, చాలా బాగా కనిపించాయి. దావణి కట్టుకొని అలాంటి కలర్ నేను తీసుకున్నాం అనుకోండి, కానీ నా బ్యాడ్లా ఓకేనా. అందరూ అలాంటిది మంచిగా మా పిన్నితో సహా అసలు గ్రీన్ శారీ మా పిన్నితో సహా కూడా తీసుకోవాలి శారీ అయితే. అందరూ ఒకసారి వచ్చి నిలబడ్డాను. ఫోటో తీసుకున్నాను అనుకున్నారు, కానీ నేను వీడియో తీశాను, మళ్ళీ ఫోటో కూడా తీశాను. చాలా బాగా అయితే వచ్చింది. మంచిగా ఫొటోస్ అన్నీ దింపాను అందరూ. ఇంకా నాది కూడా ఒకసారి లుక్ వేయాలని మల్లికకి అయితే ఫోన్ ఇచ్చి నేను కూడా వెళ్ళేసి వచ్చాను. బకెట్లతో చూసారా మట్టి వేసేసి, తను మొత్తం అంతా దీమన్నా, ఇల్లు మొత్తం దీమన్నా, కానీ తను కొంచెమే తీసింది. మా అత్త నవ్వుతుంది, ఏదో వీడియో తీసుకుంటున్నానని. ఇన్స్టాలో వీడియో చేస్తున్నాను. ఇంకా పెళ్లి కూతుర్ని పుట్టుకు తీసుకెళ్ళాలి ఈవినింగ్ నాగపూజ చేయడానికి. అక్కడ నాగులు చేసుకోవడానికి అయితే వెళ్తున్నాము. నేను ఇక్కడ డెకరేషన్ చేశారు కదా టెంట్, ఇది కళ్యాణ మండపం దగ్గర. ఎందుకప్ప దీంట్లోకి ఎంట్రీ అవుతున్నారు అనుకున్నా. ఇందులోనే మెరవని చేసుకొని వచ్చి ఇందులో వెళ్ళి పుట్టుకైతే వెళ్ళాము. ఇది చూసారా అక్షయ రాజేష్ అని ఉంటుంది. నెక్స్ట్ అయితే వెళ్తున్నాం అందరం. ఇక్కడే ఫుల్ 100 మంది 1000 మంది అయినా కూడా ముహూర్తం ఎంతమందికైనా సరిపోయేటట్లు ఎదురుగ్గా ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది. ఇలా సగం డెకరేషన్ ఆపారు, ఇంకా మొత్తం పూర్తి చేస్తారు. ఇటు వెళ్ళేసి మా అక్క నిల్చుంది, నా కోసమే వెయిట్ చేస్తుంది. అక్కడ కొంచెం పెళ్లి కూతురు ఫోటోషూట్ చేయించాము. ఎందుకంటే మళ్ళీ అంతా బాగుంది కదా, గ్రీన్ 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 కొంచెం అలా చెట్లన్నీ వెండిపోయేలా ఉంటాయి, బాగుంటాయని స్టైల్స్ అయితే చెప్తున్నారు. ఫోటోషూట్ అయినా నేను అక్కడ కొంచెం వీడియో తీసి నాది మా అక్కది కూడా తీశాను. మా అక్క కూడా వచ్చి నేనైతే ఇలా అయితే రెడీ అయ్యాను. చూసారా మార్నింగ్ డ్రెస్ వేసుకున్నా, ఈవినింగ్ పుట్టుకు వెళ్ళేటప్పుడు శారీ అయితే వేసుకున్నాను. బాబు పాప అక్కడ నాగులకి పూజ చేయాలని ఇంకా ఫోటో అయిపోయాక పూజ చేసింది. ఇక్కడ కూడా కొన్ని ఫొటోస్ దిగాము. అది సెలిమి అన్నమాట, దేవుంది. అక్కడ కొంచెం ఇలా పూజ చేసి అలా ఫొటోస్ దించుకుంటుంది. అక్కడ వీడియో ఒకరు, ఫొటోస్ ఒకరు తీస్తున్నారు. మంచిగా అయితే జరిగింది ఫోటోది మొత్తం అంతా. ఇంకా మేము కూడా నేను మా అక్క అక్కడ ఉన్నాం అందరము. మంచిగా అందరూ చూసారా, మా అక్క ఫోటో ఏమైనా ఆన్ చేస్తే అలా చెప్తారు, ఫోటో ఎంతసేపు తీస్తూనే ఉంటుంది వీడియో అని. ఇంకా వస్తున్నాయి అలానే కొన్ని ఫోటోస్ తీసుకొని ఇంకా వచ్చేసాము అక్కడ. ఇంకా ఇద్దరు మీద ఫోటో తీసుకోవాలి. ఫోటో ఆయన అయితే అస్సలు తీసుకోలేదు, మంచిగా ఎవరైనా నిలబడి ఫోటో తీసారు, రండి రండి అని. నెక్స్ట్ శాస్త్రం వచ్చేసి అది ఉంటుంది కదా, రోకలతో దంచేది, పొట్లు దంచేది. మళ్ళీ దానికి ఉంటాయి కదా పోగుదారాలన్నీ కట్టేసి మంచిగా రోకలతో దంచేసి అలా ఆడబిడ్డలు, అది అన్న పెండ్లాం ఉంటారు కదా, అలా మా పెళ్లి కూతురికి అన్న పెండ్లాలు దంచుతారంట. అది ముగ్గురు దంచారు మంచిగా. పెళ్లి కూతురు ఇక్కడే ఉంది. నేనైతే కొంచెం దంచేంత వరకు ఉన్నా. బాబు అయితే అస్సలు ఆ రోజు ఆ గాజులు వచ్చినప్పుడు సతాయించాడు, ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళినప్పుడు సతాయించాడు. ఇది దంచేటప్పుడు కూడా ఒక్క నిమిషం కూడా ఆగలేదు. కొంచెం అలా క్లిప్ తీసుకొని వెళ్ళిపోయినా. చాలా ఏడ్చాడు. లోపల వచ్చి కూర్చొని వీళ్ళు ఎత్తుకొని, ఇంకా ఎత్తుకొని కూర్చొని తర్వాత ఈ లోపల నుంచే కొంచెం వీడియో తీశాను నేను. ఎందుకంటే నేను ఇంకా బయటకి ఇవన్నీ ఎత్తుకొని వెళ్ళలేను. చేశారు అక్కడి ఇంకానే వాళ్ళు ఇంకా ముసుగులు వేసుకొని గంచారు వడ్లని. అదైతే నేను లోపల ఇంకానే వీడియో తీసుకున్నాను. బాగానే చేశారు అంత మంచిగానే. శాస్త్రాలు చిన్న చిన్న శాస్త్రాలు అన్నీ చేశారు. నెక్స్ట్ నైట్ పెళ్లి కొడుకులు వచ్చారు. ఒక బాగా చూసారు స్టీల్ ఉంటాయి కదా, దాంట్లో ఒక దాంట్లో పానకం, ఒక దాంట్లో ఉప్పు నీళ్ళు తీసుకెళ్ళారు. ఆట పట్టించారు. చాలా బాగా జరిగింది. కానీ నేను ఇంకా
ఇది ఒక్కటే తీసుకున్నాం. ఇంకా అక్కడికి వెళ్ళి తీసుకొని చీకటి ఉండింది కొంచెం, అందుకని అక్కడ ఫస్ట్ కాళ్ళు ముఖం పెట్టుకుని నీళ్ళు ఇచ్చేసి కడుక్కొని నెక్స్ట్ ఉప్పు నీళ్ళు ఇచ్చేసి తర్వాత పానకం నీళ్ళు ఇస్తారు. నేను కూడా వాళ్ళు వెళ్ళిపోతుంది లోపలికి వచ్చేసాను. ఇంకా ఎటు వెళ్ళలేదని ఇలా అయితే ఫ్యాన్సీ శారీ అయితే వేసుకున్నా. నేను ఇలా రెడీ అయ్యాను, ఎందుకంటే రిసెప్షన్ కదా, అందుకని ఇలా రెడీ అయ్యాను. నేను మా అక్క ఇద్దరు ఫ్యాన్సీ శారీస్ వేసుకున్నాం. కొంతమంది పట్టు శారీస్ వేసుకున్నారు, కానీ నేను ఎప్పుడు ఇంకా పెట్టుకోండేది ఇదే. నేను రిసెప్షన్ ఉన్నప్పుడు చమ్కీ శారీస్ వేసుకుంటా, మామూలు ఇంకా పెళ్ళి అలా అయితే పట్టు శారీస్ వేసుకుంటా. ఇలా నేను మా అక్క అక్కడ రిసెప్షన్ దగ్గరికి వెళ్ళేసి వచ్చి చాలాసేపు మాట్లాడుకున్నాము, చాలాసేపు వీడియోస్ అయితే తీసుకున్నాము మంచిగా. మా అక్క ఇంక కెమెరా ఆన్ చేస్తే ఎంతసేపు అన్నా కానీ తనకు కలిపే రాదు, ఇంకా చూస్తూనే ఉంటుంది. ఇంకేదో ఒకటి మాట్లాడన్నా మాట్లాడలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ నైట్ అదే రిసెప్షన్ 9 నైట్ పసుపు అంతా పెట్టేశారు. ఇంకా హల్దీ ఫంక్షన్ లేకోకుంటే చాట్ వేస్ట్ అయిపోతుంది తెచ్చేసి అని హల్దీ ఫంక్షన్కి మార్నింగ్ కొంచెం ఫ్లవర్స్ వేసేసి బకెట్లో పూలు రెడీ చేసేసి ఇదైతే మా లావణ్య వేస్తుంది. మా లావణ్యనే మొత్తం మేకవర్ చేసింది, మొత్తం మేకప్ అంతా తనే చేసింది. తనకు కొంచెం మేకప్ గురించి తెలుసు, అందుకని చేస్తుంది. ఎవరిని పెట్టలే మేము మేకప్ వాళ్ళని, మొత్తం మా లావణ్యనే చేసింది. మంచిగా చాలా మంచిగా రెడీ చేసింది. ఇంకా పసుపులు అలానే ఇంకా ఇది కూడా చేసేసి అదొకటి అయిపోతుంది అని చెప్పేసి కూర్చోబెట్టాము. చూసారా ఇంకా వెనకాల డెకరేషన్ ఏదైనా చేద్దాం అనుకున్నా ఏమీ జరగలేదు, అక్కడ టైం అంత లేకుండా ఉండే మాకు. ఫోటో ఆయనకి ఫోటో తీస్తూ ఉంది, కానీ నేను కూడా వీడియో తీశాను. కొలబట్టుకొని చెప్తున్నారు. చూసారా పెళ్లి కూతురు చెల్లెలు అక్కడ వచ్చింది, మా అక్క అందరం ఉన్నారు. లావణ్య నీళ్లు పోస్తూ ఉంది. ఇదైతే చాలా హైలైట్ అయిపోయింది, నాకు చాలా బాగా నచ్చింది. హల్దీ ఫంక్షన్ ఎంత సింపుల్గా చేసినా కూడా చాలా హ్యాపీ అనిపించింది. జల్లెడు పట్టేసి అందరూ నీళ్లు పోసారు, అందరూ షాక్ అయ్యారు చాలా బాగా చేశారు అని. కానీ ఇలాంటివి ఇక్కడ చేయరు పల్లెటూరు దగ్గర. అలా చేసేసరికి అందరికీ చాలా హ్యాపీ అనిపించింది. నిజంగా ఎంత హ్యాపీగా ఉందంటే ఆ రోజు ఎందుకో చూడడానికి మంచి కళగా అనిపించింది నాకైతే. ఎంత చెప్పలేను, ఇంకా చాలా హ్యాపీ అనిపించింది. ఫోటోలు తీస్తూనే ఉన్నారు మంచిగా. నేను కూడా వెళ్ళాను, కానీ నా బ్యాడ్ లక్ ఏంటంటే నేను ఆ రోజు మంచిగా రెడీ కాలేదు. నైట్ కదా, ఇంకా 3 అయింది పనుకునేసరికి, అందుకోసమని ఇంకా నేను అలానే ఉన్నా. అయినా కూడా పర్లేదు, ఎలా ఉన్నా ఏంటి, నాకు కూడా కొంచెం వీడియో తీయించుకున్నా. నేను వెళ్తానుండు. మా అక్క కొంచెం మల్లిక కొంచెం వీడియో తీసింది, మా అక్క కూడా కొంచెం తీసింది. మొత్తం అందరికీ చాలా హ్యాపీ అనిపించింది. అక్కడ ఉండే వాళ్ళందరికీ ఎంత బాగుందో ఈ శాస్త్రము అని అందరూ ఒక్కొక్క చెమ్ము నీళ్ళు అయితే పోసారు. అలా అవన్నీ చూసారా ఎంత స్టేగా. ఇక్కడ ఉండింది ఇద్దరు అక్క చెల్లెళ్ళు, మా అక్క కూడా వెళ్ళింది. అంత చూడండి, నేను కూడా వెళ్ళాను, నాకు కూడా కొంచెం వీడియో తీయండి అని చెప్పాను. అందరూ మంచిగా ఉన్నారు, నేనే చూడడానికి బాగాలేదు, ఎందుకంటే అసలు నిద్ర లేదు. ఇంకా బాబు ఒకటే సతాయిస్తున్నాడు. పెళ్లి కూతురు చెల్లెలు డ్రెస్ వేసుకోండి అమ్మాయి, మళ్ళీ అవన్నీ చెప్తుంది మంచిగా కొంచెం వీడియో తీయని. పోసేసారు మొత్తం నీళ్ళు అయితే, అందరూ పోసేసారు. నేను కూడా వెళ్ళాను, ఒక్క చెంబు పోసేసి వచ్చి మళ్ళీ ఇంకా కొన్ని పోద్దామని వెళ్ళాను. తనైతే మా అత్త ఎవరి స్టైల్లో వాళ్ళు ఉన్నారు.